హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్. ఈరోజు తుమ్మలగుంటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. ఈ వెంకటేశ్వర స్వామి గుడికి నాకు చాలా అనుబంధం ఉంది. ఇదిగో గుడికైతే వచ్చేసాము. ఈ గుడి అంటే నాకు నిజంగా చాలా ఇష్టం. చుట్టూ పార్కు, మధ్యలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందన్నమాట. మనం ఇక్కడే ఫ్యామిలీతో చాలాసేపు ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఎవరైనా వాకింగ్ చేసుకునే వాళ్ళు, అలాగే ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చిన్నవాళ్ళు అయితే ఆడుకుంటూ, పెద్దవాళ్ళు అయితే మాట్లాడుకుంటూ, అలాగే వాకింగ్ చేసుకుంటూ టైంని అయితే గడుపుతారు. నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పార్క్లో నాకు ఇష్టమైన ప్లేసు రండి చూపిస్తాను. ఇక ఇక్కడ పిల్లలు చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఇదిగో ఈ బెంచే మాకు ఇష్టమైన ప్లేస్ అన్నమాట. పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉంటుంటే ఆయన కూడా పిల్లలతో ఆడుతూ ఉంటే నేను ఈ బెంచ్ పైన కూర్చొని పిల్లల్ని చూస్తూ ఉంటానన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఆడుతున్నారు అని చెప్పేసి. ఇక నేను ఎప్పుడైనా పాటలు ఏవైనా పాడుతూ నేర్చుకోవాలి అనుకుంటే ఈ పార్క్ వచ్చినప్పుడు నేర్చుకుంటానన్నమాట. ఇంతకుముందు ఈ పార్క్ పక్కనే మేము ఇల్లు అద్దెకి తీసుకుని ఉండేవాళ్ళం అనమాట. రోజు పిల్లల్ని తీసుకొని సాయంత్రం పూట ఇక్కడికి వచ్చి అదిగో ఆ గుడి దగ్గర దర్శనం చేసుకొని ఈ పార్క్లో చాలాసేపు పిల్లల్ని ఆడించుకొని ఇంటికి తీసుకెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయినా కూడా నేనైనా సరే పిల్లలిద్దరిని తీసుకొని ఇక్కడ చాలాసేపు ఆడించి తీసుకెళ్లే వాళ్ళము. ఈ పక్కనే ఉంటుందన్నమాట ఇల్లు. అదిగో ఆ ట్యాంక్ చూసారా, ఆ ట్యాంక్ వెనక వైపే మా ఇల్లు ఉండేదన్నమాట. చాలా దగ్గరగా రోజు చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమే. ఇక్కడ పువ్వులు కానీ, చెట్లు కానీ, ఆకులు కానీ నిజంగా ఈ గుడి దగ్గర ఉండడం వల్ల ఏమో తెలియదు, చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చూసారా ఎంత అందంగా ఉందో ఇక్కడ ప్రకృతి. ఈ పార్క్లో ఎటు చూసినా చెట్లు అందాలతో బాగా ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఆ వాటర్ ట్యాంక్ చూసారా, కరెక్ట్గా ఆ వాటర్ ట్యాంక్ పక్క నుంచి ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, ఆ ఇంట్లోనే ఇంతకుముందు మేము ఉండేవాళ్ళం అనమాట. నిజంగా నాకు చాలా ఇష్టమైన పార్క్ అనమాట. చూసారా పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారో. మా పిల్లలకి ఈ పార్కుకి వచ్చేసరికి ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది. ఇంట్లో ఎప్పుడు బంధించి ఉంచటం వల్ల ఏమో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఫుల్గా ఆడుకుంటారనమాట. మా ఫ్రెండ్స్తో పాటు ఇంకొక బాబు కూడా ఫ్రెండ్గా దొరికాడు. ఇక ముగ్గురు కూడా ఆటలు మొదలు పెట్టారు. చూసారా ఆ పక్కన కూడా పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. ఇంకా చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారనమాట. దగ్గర దర్శనం చేసుకుని ప్రసాదం ఇస్తారు, తినేసి ఇక్కడ కాసేపు పార్క్లో ఆడుకొని ఇంటికి వెళ్తూ ఉంటాం అనమాట. చాన్నాళ్ళ నుంచి ఎప్పుడో ఒకసారి తప్ప రావడం లేదు. ఇప్పుడు మేము ఇల్లు మారిన దగ్గరికి ఇక్కడికి కొంచెం దూరమే, అందుకని తరచూ రావడానికి కుదరట్లేదన్నమాట. చూసారా ఈ పార్కులో నుంచి ఒక చోట నుంచి ఇంకొక చోట వెళ్ళడానికి రూట్ కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట. అదిగో చూసారా, ఇప్పుడు మనం ఇంకా వెంకటేశ్వర స్వామిని వెళ్ళి మనస్ఫూర్తిగా దర్శించుకుందాం. మీరు కూడా నాతో పాటు రండి. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే వెంకటేశ్వర స్వామి గుడి అన్నమాట. చుట్టూ పార్కు, మధ్యలో గుడి ఉంటుందన్నమాట. ఇదిగో చూసారు కదా, ఇటువైపేమో ఇది గుడికి ఒకవైపు, అలాగే ఇది గుడికి ఇంకో వైపు అనమాట. ఇలా అందంగా చాలా స్పేసియస్గా బాగుంటుందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను ఎప్పుడు ఈ గుడికి వచ్చినా కూడా మనశ్శాంతితోనే ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటానన్నమాట. మనసు పరంగా అలాగే శరీరం పరంగా కూడా ఇక్కడికి వచ్చి శుభ్రంగా ఎంజాయ్ చేసి దేవుణ్ణి దర్శించుకొని వెళ్తూ ఉంటాం అనమాట. అదిగో చూసారా వెంకటేశ్వర స్వామి ఎంత అందంగా కనిపిస్తున్నారో. ఇక లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందామా. లోపలికి వెళ్ళి అర్చన చేయించుకొని దర్శనం చేసుకుని స్వామివారి ఆశీర్వాదం పొంది ప్రసాదం తీసుకుని బయటకైతే వద్దాము. అదిగో చూసారు కదా, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక తర్వాత ఈ దీపాన్ని కూడా దర్శనం అయితే చేసుకోండి. అర్చన దర్శనం అయిపోయాయి. ఇక మనసు అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇక ఇంటికైతే బయలుదేరిపోదాము. వెళ్ళే ముందు ఇక్కడ పక్కనే గోశాల ఉందన్నమాట. అది ఎక్కడుంది అనేది చూస్తూ వెళ్దాము. ఎప్పుడైనా మీరు గుడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక 2 minutes అయినా దర్శనం అయిన తర్వాత కూర్చొని ప్రసాదం తినేసి వెళ్ళాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇంకొకసారి మళ్ళీ
స్వామివారిని దర్శనం చేసుకుందామని చెప్పేసి దూరం నుంచే చూసేసి ఇక బయలుదేరిపోదామని చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. నిజంగా మనసంతా చాలా ప్రశాంతంగా ఉంది. అదేంటో తెలియదు కానీ ఏ ప్లేస్కి వెళ్ళొచ్చినా మనశ్శాంతి ప్రశాంతత ఉంటుందో లేదో తెలియదు కానీ గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఏదో తెలియని ప్రశాంతతను పొందిన అనుభూతిని అయితే పొందొచ్చు. మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే మాత్రం గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఏదో తెలియని ఆనందం అయితే మనసులో నింపుకొని వెళ్తాను. మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడ ఒక వాల్ కనిపిస్తుంది కదా, ఇగో ఈ పక్కన ఇదే గోశాల అన్నమాట. తిరుపతి తుమ్మలగుంట విద్యానగర్లో ఉంది ఈ గోశాల. ఓకే, మరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.